న్యూస్ అలర్ట్. యువకులకు ఎవరు సంఘీభావం తెలపాలన్నా చంద్రబాబు ఆయన ఎల్లో మీడియా సోషల్ మీడియా వారు వెంటనే బురద జల్లుతున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. యువకులను గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లంటూ హేయంగా మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. అలాంటి మాటలతో కుటుంబాల పరువుకు భంగం కలుగుతుందని అన్నారు. ఎవరిపైనా కేసులు ఉంటే వాటిని తేల్చేది కోర్టులే తప్ప పోలీసుల తీర్పులు చెప్పడమేంటని ప్రశ్నించారు. ఇది న్యాయ వ్యవస్థను అగౌరవపరిచే పని అని అన్నారు. చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయంటే ఆయన నడి రోడ్డుపై తన్నితే ధర్మమాని నిలదీశారు. వ్యవస్థలపై నమ్మకం ఉండాలి, కానీ వ్యక్తిగత స్వార్థాల కోసం పోలీసులను హింసా మార్గానికి ప్రోత్సహించడం మంచిది కాదన్నారు. రాజకీయాలు చేసే వారిలో కనీస నైతికత బాధ్యత ఉండాలని జగన్ సూచించారు. వీళ్ళని చూడడానికి, వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతా ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమిప్పితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా వృధ జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలేమిటి? వీళ్ళని గంజాయి బ్యాచట, వీళ్ళు రౌడీ షీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు. గతంలో ఎవరైనా కూడా పెట్టిన వాడు కేసులు పెడతా ఉంటారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు, కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. వాళ్ళ నేరం చేశారని మీరు చెప్పచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. తేల్చాల్సింది కోర్టులు. వాళ్ళు అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్ కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే, ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న టీవీలైతేనేమి, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఎన్నో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలైతేనేమి వీళ్ళ మీద కేసులున్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు రోడ్డు మీద తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. వాళ్ళందరూ రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్, ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే, ఇలా కాలు ఇరిగిపోయింది, లోపల రాడ్ ఉంది, రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద ఆ పోలీసు కాలు పెట్టుతూ ఆ రాకేష్ అనే పిల్లండి ఇలా కొట్టడం, అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. తుని రైలు దగ్ధం కేసులో 2023లో లోయర్ కోర్టు కొట్టేసిందని గుర్తు చేసిన గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, కాపు ఉద్యమకారులపై పెట్టిన కేసులను జగన్ ప్రభుత్వం తొలగించిందని అన్నారు. అయితే ఇప్పుడు అదే కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను బీసీలో చేర్చుతానన్న మాటను నెరవేర్చమని నాడు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారని గుర్తు చేశారు. అలాంటి ఉద్యమ నేపథ్యంతో ఉన్న సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కేసులను మళ్లీ తెరపైకి తీసుకురావడం చంద్రబాబు వైఖరిని ప్రశ్నార్థకం చేస్తోందని విమర్శించారు. కాపుల మీద చంద్రబాబుకి ఎందుకంత కోపమని నిలదీశారు. రాజకీయ లాభాల కోసమే ఈ కేసును మళ్లీ బలవంతంగా నడిపించాలనుకుంటున్నారని ఆరోపించారు. కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడమే చంద్రబాబు మొదలవని అంబటి మండిపడ్డారు. నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెప్పటమే కాదు, మేనిఫెస్టోలో పెట్టాడు. ఆయన వచ్చి సంవత్సరంన్నరైనా కమిషన్ కూడా వేయలేదు. వేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు, కాపులందరినీ సమీకరించారు. తర్వాత తుల్లో బయటకు సభ జరిగింది. పెద్ద ఎత్తున కాపు సమాజం అంతా వచ్చింది. కాపుల్ని బీసీలో చేర్చాలని చర్చించింది. అదొక సంఘటన జరిగింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ బహిరంగ సభ పక్క దగ్గరలోనే ఉన్న ట్రాక్ మీద దహనం అయింది. అది కాపులే తగలబెట్టారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు పెట్టింది. ముద్రగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టింది. ఆయన కాక 40 మంది మీద కేసు పెట్టింది. సరే బాగా. ఆ తర్వాత వస్తా. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చారు.
తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టారు. ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా, అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు కలవడానికి వీల్లేదని ఈ విధంగా ఆంక్షలు పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తున్నారు. ఆ రకంగా ముద్రగడ పద్మనాభం గారికి పేపర్ కూడా లేదు, సెల్ కూడా మాట్లాడనివ్వలేదు, టీవీ కూడా చూడనివ్వలేదు. అలా నిర్బంధిస్తే కుమిలిపోయాడు. నేను అప్పుడు గుర్తు చేస్తున్నా, హోటల్ హయత్ హైదరాబాద్లో ముద్రగడ పద్మనాభం గారిని ఇలా చేయడం తప్పు. కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్ ముఠా ధర్నాల పేరుతో నాటకాలు ఆడుతోందని కుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా అని ఘాటుగా ప్రశ్నించారు. తల్లి చెల్లిని ఆస్తి కోసం ఇంటించి గెంటేసిన వ్యక్తి జగన్ అని తీవ్ర విమర్శలు గుప్పించారు. కుటుంబ వ్యవస్థనే దెబ్బతీసిన వ్యక్తి ప్రజల కోసం మాట్లాడే హక్కు ఉందా అని నిలదీశారు. వెన్నుపోటు గొడ్డలు వేటుకు పేటెంట్ జగన్దేనని ఎద్దేవా చేశారు. ప్రజలు వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలికిన రోజు రేపు అని, ఆ రోజును ప్రజాస్వామ్య పండుగలా జరుపుకుంటారని తెలిపారు. ఇకపై ప్రజా వ్యతిరేక శక్తులకు తెలంగాణలో స్థానం ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, నువ్వు పనికిరావు, నీ పరిపాలన చేత కాదు, నువ్వు పూర్తిగా అన్యాక్రాంతం చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు కక్షాదింపు చర్యలు చేస్తావు, నువ్వు తల్లి చెల్లినే బయటకు తోసేసిన వాడివి, బాబాయిని గొడ్డలతో నరికిన వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్న వాడివి, నువ్వు రాజకీయాలకు పనికిరావు, అందుకే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము అన్న చెప్పిన ప్రజలకి నువ్వు వెన్నుపోటుదారులు అంటావా? అసలు నీకన్నా పెద్ద వెన్నుపోటుదారుడు ఎక్కడైనా ఉన్నాడా? ఈ 1 year లో ఎన్నైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో 70% ఆల్రెడీ పూర్తయిపోయాయి. కానీ నువ్వు 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం 20% కూడా పూర్తి చేయలేకపోయావు. ఈ 1 year లోనే మేము 70% పూర్తి చేసాం. మిగిలిన నెక్స్ట్ ఇయర్లో మిగిలినవన్నీ పూర్తయిపోతాయి. ఆర్థికంగా పూర్తిగా రాష్ట్రాన్ని వెనకబాటు చేశావు కాబట్టి ఈరోజు మొత్తం అన్ని ఒకేసారి చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. నువ్వు ఇంకా నీతులు మాట్లాడుతున్నావా? రేపు మాకు పండగ దినం, పర్వదినం, మేము సైకో జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తైనటువంటి దినం కాబట్టి రేపు అందరం కూడా ప్రశాంతంగా ఆనందంగా జరుపుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల త్యాగాలకు నిజమైన గౌరవం దక్కుతోందని హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉద్యమంలో పాలు పంచుకున్న వారిని గుర్తించి వారిని ప్రభుత్వ కార్యక్రమాలు ఆహ్వానించడం, సన్మానించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. త్యాగాలు చేసిన వారిని మర్చిపోకుండా వారిని గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. ఉద్యమాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవాన్ని చూపుతోందని, అదే నిజమైన ప్రజా ప్రభుత్వం లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఉద్యమకారుల స్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షించారు. ఎలాంటి అతిశక్తి లేదు. అదే విధంగా ఏదైతే తెలంగాణకు స్ఫూర్తిదాత, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన గద్దారన్న పేరిట కూడా ఇలా చలనచిత్ర పరిశ్రమలో ఎవరైతే బాగా రాణించిన వారికి అందరికీ కూడా ఇలా గద్దార్ గారి పేరు మీద ఖచ్చితంగా అవార్డు ఇవ్వాలని గొప్ప నిర్ణయం తీసుకున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. గత టిఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల్లో కళాకారులను విస్మరించారు, రచయితలను విస్మరించారు. అదేవిధంగా ధూమ్ధామ్ పాటలతో ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన కళాకారులందరినీ కూడా ఇలా మర్చిపోయిన గత చరిత్ర మీది. ఇలా కళాకారులను మెచ్చుకొని కళాకారులను ఇలా సముచిత స్థానం ఇచ్చి గౌరవించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఏనాడైనా మీరు కళాకారులను పిలిచి రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఏ కళాకారులను పిలిచి మీరు ఏమైనా సమస్యలు తెచ్చిరా, ఏ కళాకారుని జీవన శైలి మీద కానీ వాళ్ళు ఎలా బతుకుతున్న మీద ఏదైనా ఆరాధించిరా, ఆ సబ్జెక్టు మీద ఎప్పుడైనా లోతైన అధ్యయనం చేసిన గత ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సెక్రటరేట్ సచివాలయంలో ఇచ్చిన మాట ప్రకారంగా మొన్న జూన్ 2 నాడు ఏదైతే పెరెడ్ గ్రౌండ్ లో ఈ యొక్క కళాకారులందరినీ పిలిచి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న గొప్ప మానవతావాది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా క్యాబినెట్ మంత్రులు చెప్పక తప్పదు. గతంలో గద్దార్ గారు 3 గంటల పైచిలుకగా కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసము గేటు దగ్గర తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన
గద్దారన్న లాంటి వాళ్ళని మీరు అవమానపరిచే చరిత్ర మీదైతే గద్దారన్న కుటుంబాన్ని గౌరవించే చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కళాకారుల పట్ల, రచయితల పట్ల, ఉద్యమంలో పాల్గొన్న ఏదైతే కళాకారులను గౌరవిస్తా ఉన్నారో మీరు ప్రశంసించకపోయినా సరే కానీ విమర్శించడం మానుకోకపోతే మీకు తగిన బుద్ధి చెప్తారు కళాకారులు. అమృత్ పథకం కింద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి బడ్జెట్ కేటాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎస్టీపీ ప్లాంట్లు, డంపింగ్ యార్డుల కోసం భూములు కేటాయించకపోవడం దారుణమని బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలోనూ ఇప్పటి వరకు భూములు కేటాయించకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు మాదిరిగానే మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీలు అవసరమని పేర్కొన్నారు. కాలేజీలకైనా హాస్పిటల్స్కైనా ముందు ఎస్టీపీ ప్లాంట్స్ దీనికైనా ఏది డంపియార్లకైనా అవి చేస్తే ఏంటంటే రాబోయే రోజుల్లో ఎన్ని తరాలకైనా ఒక్కసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన తర్వాత మీ రోడ్స్ రిపేర్ చేయడానికి అవసరం ఉండదు, రోడ్ చేయడానికి అవసరం ఉండదు. దీనికి రోడ్స్కి అమౌంట్ వస్తూ ఉన్నది, దీనికి అమౌంట్ వస్తూ ఉన్నది, మళ్ళీ రోడ్లు డిగ్గింగ్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు. ఈ విధంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మీరు చిత్తశుద్ధితోని ఇది అలిగేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇప్పటి వరకు ఎన్నిళ్ళు ఇచ్చినామంటే దేశం మొత్తం మీద 4 కోట్ల ఇళ్ళు ఇవ్వడం జరిగింది. మొన్న ప్రధానమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ 4 years ఏదైతే ఉందో 3 కోట్ల ఇళ్ళు ఇస్తామని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీని కింద మొన్నటికి మొన్న మనకు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇప్పటి వరకు 1,13,681 ఇళ్ళు అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ఇచ్చిన దానికి కేంద్ర ప్రభుత్వం నుండి 1,705 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎంత నష్టం నడకం జరుగుతుందంటే అలొకేషన్ కరెక్ట్ లేదు, వీళ్ళు ఒక యాప్ పెట్టిరు, యాప్లో కరెక్ట్ లేదు, దీంట్లో 1,50,000 ప్రధానమంత్రి ఆవాస యోజన కింద వస్తూ ఉన్నది. ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఏదైతే 120 పట్టణాల్లో ఇవి స్టార్ట్ అయిందో ఎక్కడి వరకు డిస్ట్రిక్ట్ అయింది, కొన్ని అలొకేషన్ చేశారు. ప్రతి ఎమ్మెల్యే కూడా 3,500 ఇల్లు అలొకేషన్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు ముగ్గు వేసిన దాఖలాలు లేవు. అంటే కేంద్ర ప్రభుత్వం అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు నత్తనాడుగా నడిగిస్తే రాబోయే రోజుల్లో బీద వాళ్ళు, బిలో పావర్టీ వాళ్ళు ఏ విధంగా ఇల్లు కట్టుకుంటా ఉంటారు. మీరు మీ కొట్లాట ఇచ్చిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో బీదోళ్ళ మీద ఎవరైతే ఉన్నారో వాళ్లకు చిత్తశుద్ధితోని ఈ ఇళ్ల మీద కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంప్లాయీస్ విషయంలో తీసుకుంటే చాలా మందికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క డిఏ పెండింగ్ లేకున్నా కానీ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను తయారు చేసి విదేశాలకు పంపుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హస్తినాపురం ప్రాంతానికి చెందిన అశోక్ అనే వ్యక్తి ధనలక్ష్మి ఓవర్సీస్ స్టడీ వీసా కన్సల్టెన్సీ నడుపుతూ విద్యార్థుల్ని మోసం చేస్తున్నారు. 2021లో కేరళకు చెందిన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తయారీదారుడితో కలిసి పనిచేస్తున్న అశోక్ అకాడమిక్ బలహీనంగా ఉన్న విదేశీ విద్యార్థుల వద్ద నుంచి 80,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేసేవాడని పోలీసులు తెలిపారు. అందులో 30,000 రూపాయలు కేరళ వ్యక్తికి పంపేవాడని వెల్లడించారు. పోలీసులు వారి వద్ద నకిలీ డిగ్రీలు, యూనివర్సిటీ స్టాంపులు, సెల్ ఫోన్లు, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్టడీ ఇన్ అబ్రాడ్ అండ్ వీసా కన్సల్టెన్సీ అనే ఒక ఫేక్ ఏజెన్సీ అనుకోండి. అది డూప్లికేట్ డిగ్రీ సర్టిఫికేట్స్ ని, హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ ని క్రియేట్ చేసి స్టూడెంట్స్ ని యూఎస్ లో పంపిస్తున్నారు. దాదాపు 5 years నుంచి దాదాపు ఒక 15 మంది దాకా డిగ్రీ సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి పంపించేసింది. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి టెక్సాస్ డల్లాస్ లో ఆ ఇమిగ్రేషన్ లో అతను చెక్ చేస్తే ఓవర్స్టే ఇక్కడ అయిన వల్ల డౌట్ వచ్చి వెరిఫై చేస్తే ఆయన యూనివర్సిటీలో ఆల్రెడీ ఇన్యాక్టివ్ పొజిషన్కి వెళ్ళిపోయినారు. ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి ఆయన రిటర్న్ చేస్తే ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు వీళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేస్తే అది సర్టిఫికేట్ డూప్లికేట్ అని తెలియదు అతను అడిగితే. సో
మధురై వాళ్ళకి సంబంధించి 17 సర్టిఫికేట్స్, ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన 4 సర్టిఫికేట్స్ అవన్నీ సీజ్ చేసి, అదేవిధంగా 10 లక్షల రూపాయల క్యాష్ కూడా సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. సూర్యాపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల తయారీకి పాల్పడుతున్న 3 సభ్యుల ముఠాను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలు తయారీకి ఉపయోగించే యంత్రాలు, ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన పోలీసులను జిల్లా ఎస్పీ నరసింహ ప్రశంసించి నగదు బహుమతి అందించారు. నకిలీ విత్తనాల తయారీకి పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. తక్కువ ధరకు విత్తనాలు లభిస్తున్నాయని నమ్మి రైతులు మోసపోవద్దని హెచ్చరించారు. నకిలీ విత్తనాల వల్ల పంటల నష్టం, ఆర్థిక భారం రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటారని తెలిపారు. యాదగిరి స్వామి అని ఇతను తనకున్నటువంటి సొంత వ్యవసాయ పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటువంటి పొలంలో హెర్బిసైడ్స్, గడ్డి మందును తట్టుకునేటువంటి పత్తి విత్తనాలని ఎక్కడో తెచ్చుకొని సాగు చేసి వాటి ద్వారా వచ్చేటువంటి విత్తనాలని ఇతను యూట్యూబ్ ఛానల్లో, ఇతర సోషల్ మీడియా ఛానల్లో చూసి దానికి కావలసినటువంటి పరికరాలను కూడా స్వయంగా ఏర్పాటు చేసుకొని ఇతను ఆ విత్తనాలని తయారు చేసి అమ్మడం, దాదాపు క్వింటాల కొద్ది విత్తనాలని తయారు చేసి ఇతను అమ్మడం, ఇవన్నీ కూడా మనం సోదాలో తేలింది. నకిలీ పత్తి విత్తనాలను ఎవరైనా తయారు చేసినా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, స్టోరేజ్ చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాదు, వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించేలా మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద మసులా ఫెస్ట్ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ గా మసులా ఫెస్ట్ ను రూపొందించామని తెలిపారు. తొలిసారి రాష్ట్రంలో సీ కయాకింగ్ ను ప్రవేశపెట్టామన్నారు. హెలీ రైడ్, పారాగ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్సీ, బగ్గీ వంటి వినోదాత్మక క్రీడలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటులు మంచు మనోజ్, నానా రోహిత్ పాల్గొని అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బీచ్ ఫెస్ట్ తో మచిలీపట్నం పర్యాటక అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు నాకు ఇక్కడ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. సభాముఖంగా ఐ లవ్ యూ ఆల్. కొల్లు రవీంద్ర గారికి, బాలశౌరి గారికి, అలాగే రవినాయుడు గారికి, కలెక్టర్ గారికి, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరుగా నమస్కారం. కొరకల నారాయణ గారికి, ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఫెస్ట్ ఇక్కడ చేయడం అనేది చాలా మంచి విషయం. నాకు ఇక్కడికి వస్తుంటే ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను. మన భారతదేశంలో ఇది 2వ పోర్ట్ అంటారు మనకి. అండ్ అది మళ్ళీ ఆ తర్వాత ఎన్నో వార్తలు వచ్చి అప్పట్లో చాలా కష్టాలు వచ్చి ఆ తర్వాత మళ్ళీ పోర్ట్ రాలేదు. మళ్ళీ ఇది సంవత్సరాల తర్వాత పోర్ట్ చేస్తారంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారికి సెల్యూట్. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే రవినాయుడు గారు కూడా బాగా స్పోర్ట్స్ కి బాగా కండక్ట్ చేస్తున్నారు, దాని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మాతో డిస్కస్ చేసి ఇండస్ట్రీ తరఫు నుంచి ఏం చేద్దాం, ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దాం మన ఏపీలో అని చెప్పి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ మా భైరవ్ సినిమాని ఎంతో గొప్ప విజయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దాంట్లో మీకు తెలిసిందే, నారా రోహిత్ గారు, మన శ్రీనివాస్ గారు, నేను కలిసి నటించిన సినిమా మన విజయ్ కనకమేట్ల గారి డైరెక్షన్ లో తుమ్ము లేపేస్తుంది ప్రతి ఏరియాలో. అలాగే ఇంకో 1.5 వీక్ లో ఇంకో 1.5 వారం ఉంది, హరిహర వీరమల్లో వస్తుంది. సో అది వచ్చేంత వరకు మన భైరవ్ అలాగే హౌస్ఫుల్స్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అండ్ వీఆర్ సో హ్యాపీ. మీరు వచ్చిన తర్వాత కూడా ఏపీలో బ్రాండ్లు మారాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం అంతా ఒకటి, అది గుర్తుపెట్టుకోండి. మనం అంతా తెలుగు వాళ్ళం, మనం అంతా ఇండియన్స్. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, వందే మాతరం. లవ్ యూ. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం
ఇద్దరు వలసలో రైతులకు రాయితీపై వరి విత్తనాలను పంపిణీ చేస్తూ ఆమె మాట్లాడారు. రైతుల అభ్యర్థన మేరకు ఆంధ్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ గొర్ల మినీ రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఇప్పటికే చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. సాగునీటి కొరత లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. పంట పెట్టుబడులు తగ్గించేలా రాయితీ విత్తనాలు, ఎరువులు, సాంకేతిక పద్ధతులను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎప్పుడూ అంకితభావంతో పనిచేస్తుందని చెప్పారు. రైతులు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది అని, అన్నదాతకి అండగా ప్రభుత్వం ఉంటేనే ఆ రాష్ట్రం సంక్షేమంతో ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని నమ్మినటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఒక రైతు బిడ్డగా రైతులకు న్యాయం చేయాలని ముందుకెళ్తున్నటువంటి సంగతి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మనకి రైతులు ఎంత ముఖ్యం అనడానికి మనకి హై లెవెల్ కెనాల్ ఛానల్ కానీ, గొర్లగడ్డ కానీ, వీటిని ఆల్రెడీ మన నాయకులు నాకు కాగితాలు ఇవ్వటం, వాటిని కూడా మన మంత్రివర్యులకు ఇవ్వడం కూడా జరిగింది. అతి త్వరలోనే మన హై లెవెల్ కెనాల్ ఛానల్ గురించి, గొర్లగడ్డ గురించి వాటిని పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటాం. గులకరాయి కేసులో వైసీపీ రాజకీయ లబ్ధి కోసం అమాయకులను బదులుపరుచులుగా మార్చారని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో నేటికి ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. అసలైన నిందితులపై చర్యలు తీసుకోకుండా చేతగాని అరెస్టులతో రాజకీయ ప్రయోజనం పొందాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. నిందితులుగా ఉన్న ఇద్దరిని ఏబీ వెంకటేశ్వరరావు స్వయంగా పరామర్శించి న్యాయం కోసం తన పరతాపం వ్యక్తం చేశారు. అనవసరంగా వారిపై కేసులు పెట్టి వేధించడం చట్ట వ్యతిరేకమని, వెంటనే దర్యాప్తు పునః సమీక్షించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిజాయితీగా జీవించే వ్యక్తుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వేసినప్పుడు తగిలిన దెబ్బో ఎట్లా తగిలిందో తెలియదు కానీ కొద్దిగా చీరుకుపోయి రక్తం వచ్చిన సంఘటనని నిమిషాల్లోనే ఎవరో రాయేసి కొట్టారు, హత్యా ప్రయత్నం చేశారు అనే నాటకంగా దాన్ని అప్పటికప్పుడు మార్చి పాడేసి ఎవడు దొరుకుతాడా బలిపశు అని చెప్పి 2-3 రోజులు వెతికి ఏమాత్రం సాక్ష్యం లేకుండా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది. ఆయన స్టేట్మెంటే లేదు మొత్తం ఫైల్లో. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ ప్రమాణాలకి ఒక తార్కాణం. అతన్ని పట్టుకెళ్లి 5 రోజుల పాటు చిత్రహింసలు పెడితే 50 లక్షల డబ్బు ఇస్తాం, మీకు సిటీలో వైసీపీలో పెద్ద పోస్ట్ ఇస్తాం, నీ మీద కేసు లేకుండా చేస్తాం, కేవలం బోండా ఉమ్మగారి పేరు చెప్పు, ఆయన చెబితే చేయించాను, నేనే 1000 రూపాయలు ఇచ్చి పిల్లోడితో చేయించాను అని చెప్పి బలవంత పెడితే ససేమిరా నేను ఒప్పుకోను, ఇటువంటి అబద్ధం నేను ఆడను, ఇటువంటి తప్పు నేను చెప్పను అని చెప్పి నిజాయితీకి నిలబడిన పిల్లోడి ఈ పెద్ద దుర్గారావు. 2 లక్షల డబ్బు ఇస్తాం, నీ మీద కేసు లేకుండా చేస్తాం, లేకపోతే మీ అమ్మా నాన్నని కాల్ చేస్తాం అన్నా సరే నీతికి నిలబడినోడు వీడు ఒంటూపురోడు సతీష్. నిజాయితీ అంటే ఇట్లా ఉంటుంది చూడండి. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తిరగడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. మొక్కులు చెల్లించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొండగట్టు ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడుతోంది. ఆలయ అధికారులు ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ వాతావరణంలో శాంతి భద్రతల నడుమ భక్తులు తృప్తిగా స్వామివారి దర్శనం పొందుతున్నారు.
బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావుకు ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల వెంకటరమణ ముదిరాజ్ వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరీ తీరంలో ప్రత్యేకంగా హరీష్ రావు సైకత శిల్పాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విశిష్ట శిల్పం ద్వారా హరీష్ రావుకు ప్రేమాభిమానాలను తెలియజేశారు. విభిన్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.